నమస్తే. ప్రస్తుతం మనం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. సో మూసీ బ్యూటిఫికేషన్లో భాగంగా ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా ఈ అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో జారీ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈరోజు బీజేపీ మద్దతుగా అయితే ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రావణి గారు అయితే మనతో పాటు. నమస్తే. సో ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి వరుసగా పేదల ఇళ్ల మీదే పడతా ఉంది. గతంలో మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పేసి అటు ఏరియాలలో మళ్ళీ హైడ్రా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దాదాపుగా ఒక 400లకు పైన ఇల్లులు ఉంటాయి ఇక్కడ. సో వీళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు ఈ అంశాన్ని? కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బు కావాలి. ఆ డబ్బు చేయడానికి దందా లేక రియల్ ఎస్టేట్ పేరు మీద ఒక రోజు హైడ్రా అని చెప్పి, ఒక రోజు ఇండస్ట్రియల్ భూములన్నీ పంపించేస్తామని చెప్పి, ఒక రోజు గాంధీ సరోవర్ అని చెప్పి మహాత్మా గాంధీ పేరు పెట్టి ఈ రోజు రియల్ ఎస్టేట్ దందా చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒకటి ఇది హెచ్చరిక అనుకోండి, ఏమన్నా అనుకోండి. నిజంగా కూడా మహాత్మా గాంధీ గారి పైన ప్రేమ ఉంటే వేరే జాగా మస్తుంది. మీరు విగ్రహం పెట్టుకోండి, పూజలు కూడా చేయండి, మేము కూడా అందులో భాగస్వాములు అవుతాం. అంతేగాని పేద ప్రజలను మహాత్మా గాంధీ పేరు పెట్టి వాళ్ళని రోడ్డున పడేస్తా అంటే ఎవరు కూడా ఊరుకోరు. ఈ రోజు మూసీ ప్రక్షాళన చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెయిన్ వాటర్ డ్రైనేజ్ని కన్వర్షన్స్ చెయ్యండి. అక్కడ నుంచి చేసుకొని వచ్చి ఇక్కడ కలిపేటప్పుడు ఎస్టీపీలలో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మూసీలలో కలపండి. అది ఏది చేయకుండా కేవలం ఇల్లు కూలగొట్టుకుంటూ పోతాము, ప్రాజెక్టులు కడతాము అని అంటారు. ఇల్లు కూలగొట్టిన తర్వాత ఇక్కడ ఒక విగ్రహం వెలుస్తుంది అనుకుంటున్నారా? కాదు. హోటళ్ళు, మల్టీప్లెక్స్లు, మొత్తము అమ్యూజ్మెంట్ పార్కులు అవన్నీ కట్టుకోవడానికి ఈరోజు పేద ప్రజలను బూచిగా చూపించి ఎఫ్టీఎల్ జోను, బఫర్ జోను, మూసీ ప్రక్షాళన ఇదంతా కేవలం ఒక మాటలు మాత్రమే. నిజంగా మూసీ ప్రక్షాళన చేయాలనంటే మొత్తం కూడా ప్రాతిపదికంగా రోడ్ మ్యాప్ వేసుకొని స్టెప్ బై స్టెప్ చేస్తే బాగుంటుంది. దానికి అందరం కూడా స్వాగతిస్తాం. అంతేగాని కేవలం ఉల్టా పల్టా చేసి నీ దందాలు చేసుకోవడానికి చేస్తే మాత్రం ఎవరు కూడా ఒప్పుకోరు. నిజంగా మహాత్మా గాంధీ గారి పైన ప్రేమ ఉందా? మేము మా రామ మందిరము చందాతో కట్టినాం, బరాబర్ కట్టుకుంటాం. ఇప్పుడు కాదు, ఇంకా 100 కడతాం. మేము చందాలు వేసుకొని కడతాం. నీకు మహాత్మా గాంధీ గారి పైన ప్రేమ ఉంటే నువ్వు చందా చేయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చందాలు చేసుకోండి, మేము కూడా చందా ఇస్తాం. అప్పుడు నీ ఇంటి మీద నువ్వు కట్టుకో. అంతేగాని వేరే వాళ్ళ ఇంటి మీద కడతానంటే ఎవరు కూడా ఊరుకో. గాంధీ కోసమే చేయాలని ఉంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ కూడా ఉంది. సో అది డెవలప్మెంట్ చేయొచ్చు. గాంధీ బస్ స్టేషన్ ఉంది, అది చేయొచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్ లో గాంధీ పేరు మీద హాస్పిటల్ ఉన్నాయి. అవన్నీ చేయకుండా ఎందుకు విగ్రహాలు ఎమ్మడి పడతా ఉన్నాయి? నిజంగా అండి, గాంధీ గారి కుటుంబ వారసులైతే, నిజంగా గాంధీ గారి రక్తం అయితే ఇట్లాంటి ఆలోచన చేయరండి. గాంధీ గారి పేరు కేవలం ఓట్లకి వాడుకుంటున్నారు కాబట్టే ఇట్లాంటి ఆలోచన వాళ్ళకు వస్తుంది. తన సొంత మనవడే చెప్పాడు, నాకు ఇట్లాంటిది నచ్చదు, నా తాత ఇట్లాంటి ఆలోచించలేదు, నా తాతకు అహింస, నా తాతకు చివరి మనిషికి న్యాయం జరగాలి, అది మా తాతగారు నేర్పించినది, ఇది కాదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. వీళ్ళకి తెలియదు కదా, అడుక్కొని వచ్చుకొని పెట్టుకున్నారు పేరు కాబట్టి ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా ఊరుకోరండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అ కంపెన్సేషన్. ఇది కంపెన్సేషన్ కాదు. వీళ్ళు ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ఒక మనోవేదనలో ఉన్నారండి. ఇల్లు కష్టపడి కట్టుకోవాలి, ఇల్లు కష్టపడి నడిపించుకోవాలి. ఆ ఇంట్లో బ్రతకాలంటే కూడా మాకు కష్టమేనా? అంటే మా సొంత ఇంట్లలో మేము ప్రశాంతంగా పడుకోలేమా? ఇట్లాంటి వ్యవస్థ ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా పేద ప్రజల పేర్ల మీద దండాలు చేయడం మానేయండి. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి చేయండి. ప్రజలకు బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వండి, ప్రజలకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి. తర్వాత మల్టీప్లెక్స్లా ఏందా రాజ్మహల్లా ఆలోచించుకుందాం. పక్క ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు ఇవ్వడానికి డబ్బులు లేవంటారు, నన్ను కోసిన డబ్బులు లేవని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయాన చేతులు ఎత్తేసిన పరిస్థితి. మరి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కడి నుండి వస్తా ఉన్నాయి డబ్బులు? అంటే అది మన అందరి తప్పండి. కాంగ్రెస్ పార్టీ ఒక స్కామ్ గ్రెస్. ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ధర్మం పేరు మీద దేశాన్ని విభజించింది, ధర్మం పేరు మీద ఓట్లను విభజించుకొని వాళ్ళు సత్తా వాళ్ళు చాటుకుంటున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసండి. కానీ అయినా ఒకటే ఒక సెంటిమెంట్, మహాత్మా గాంధీ. అరే మాకు స్వాతంత్రం తెచ్చారు అన్న ఒక సెంటిమెంట్ తోటి వాళ్ళు ఇప్పటికీ కూడా బ్రతుకుతున్నారు, ఇప్పటికీ కూడా వాళ్ళు చలామణి అవుతున్నారు. ప్రజలు కూడా జ్ఞానులు కావాలి, వివేకులు కావాలి. మాకేమి కావాలి అని చెప్పి ఈ రోజు ఆలోచించడం కాదు, నేను నా పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నానని ఆలోచించి చిత్తశుద్ధితోటి ఇట్లా చేస్తున్న వాళ్ళని ఈరోజు బుద్ధి చెప్తే రేపు వచ్చే వాళ్ళు భయపడతారు. లేదు వీళ్ళు వస్తారు పోతారు మళ్ళా ఎవరో వస్తారు అని చెప్పి వాళ్ళు అట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటూ పోతే ఇట్స్ అంటే ఏమంటారు, రైట్ టు లూట్. అరే మీరు లూటీ చేసుకోండి, మీకు ఓట్లు వేస్తూనే ఉన్నాము అన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది మన తెలంగాణ, ఇది మన భారతదేశం, ఇక్కడ నా పిల్లలు బ్రతకాలి, నా పిల్లలు ప్రశాంతంగా ఉండాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతోటి ముందుకెళ్ళండి. అప్పుడు అందరికీ కూడా మంచి జరుగుతుంది.
అంటే వరుసగా ఇప్పుడు హైదరాబాద్లోనే మూసి హైడ్రా ఇదంతా అయిపోయింది. ఇప్పుడు 2-3 రోజుల నుండి ఖమ్మంలో కూడా చూస్తా ఉన్నాం. దాదాపుగా అక్కడ ఏడుస్తుంటే ఒక్కొక్క తల్లి ఒక 10 నిమిషాలు నా ఇంట్లో ఉండి పోతా చూసిపోతా అని చెప్పేసి ఏడుస్తా ఉంది. అంటే ఎట్లా కనిపిస్తుంది ఇట్లాంటి అంశాలు చూస్తూ ఉంటాయి? నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతానండి. అప్పుడు హైడ్రా కూల్చినప్పుడు కొంతమంది మహిళలు భావోద్వేగంతో కొన్ని మాటలు అన్నారు, వాళ్ళ భార్య పిల్లలను తిట్టారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు, నా భార్య పిల్లలని నా కుటుంబాన్ని ఎవరన్నా ఏమన్నా అంటే బట్టలు ఊడదీసి కొడతా అని. వీళ్ళ ఇంట్లలో వీళ్ళు మనుషులు కాదా అండి? వీళ్ళకి మనోభావాలు లేవా? వీళ్ళ భార్య పిల్లలు వీళ్ళ ఇల్లు వీళ్ళ గురించి ఆలోచించుకోదా? మళ్ళీ వీళ్ళేం ఊడదీసి కొట్టాలండి? ముందుకొస్తే మాట్లాడతాం. ఉట్టిగా కూర్చొని మాట్లాడి నేను అదో చేస్తా ఇది చేస్తా అనంటే కాదు. ధైర్యం ఉంటే, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారిని ఇక్కడికి రమ్మనండి, వీళ్ళందరినీ ఫేస్ చేయమనండి. ప్రాజెక్టుకి మేము విరుద్ధం కాదు. ఆ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నావు, ఆ డబ్బుల అప్పులు రేపు మళ్ళీ మా పిల్లల మీద పెడతావా, ఆ ప్రాజెక్టు కట్టిన తర్వాత లాభం ఎవరికి వస్తుంది, ఎన్ని తరాలు బాగుపడతాయి, ఫుల్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్లో ఒక శ్వేతపత్రమో మాకు ఇస్తే అప్పుడు మేము నమ్ముతాం. అంతేగా కానీ ఉట్టుట్టిగా మాట్లాడితే మాత్రం ఊరుకో. ఫైనల్ గా ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు దాదాపుగా మూసిని ఆనుకొని చాలా మంది బఫర్ జోన్లలో రియల్ ఎస్టేట్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, నిన్న కూడా మేము నార్సింగి నంది సర్కిల్ దగ్గర అది కోటిరెడ్డి అని చెప్పేసి శ్రీ ఆదిత్య అపార్ట్మెంట్ మొత్తం మూసిలోనే కట్టి దాదాపుగా 4 ఎకరాలు మేము లైవ్కి వెళ్ళి చూసాం. సో ఇట్లాంటి వాటికి హైడ్రా కావచ్చు, ఈ మూసీ డెవలప్మెంట్ ఇదంతా వర్తించదా? హైడ్రా బుల్డోజర్ కేవలం పేద ప్రజల వరకే వస్తుందండి, బడాబాబుల దగ్గరికి పోదు. నేను లాస్ట్ టైం రంగనాథన్ గారిని అడిగాము, ఈ రోజు సల్కం చెరువు ఓవైసీ ఒక కాలేజ్ కట్టినా అని అన్నాడు. నీకు నిజంగా బుల్డోజర్ తీసుకుపోవడానికి అలా డీజిల్కి పైసలు లేకపోతే చందా మేము వేస్తాం, డీజిల్ మేము తీసుకుపోతాం, నిలబడే దమ్ము లేకపోతే మేము నిలబడతాం, మేము కూలగొడతాం. కనీసం నోటీస్ ఇవ్వండి అంటే నోటీస్ కూడా ఇవ్వగాని చేతగాలి వాళ్ళకి. వాళ్ళు కబ్జాలు చేస్తే ఏం కాదు, మేము మా సొంత భూమి సొంత పైసలు కట్టుకొని మేము ఇల్లు కట్టుకుంటే ఇది కబ్జా ల్యాండ్, ఇది ఎన్క్రోచ్మెంట్. మళ్ళీ ఎక్కడ పోయింది ఇన్ని రోజుల నుంచి? చాలా ఉన్నాయండి. మీరు ఒక్కసారి కెమెరాలు తీసుకొని రండి, మనము ఔటర్ రింగ్ రోడ్ పైనుంచి పోదాము, ఎక్కడో లోపలికి పోయి చూడని అవసరం లే. ఔటర్ రింగ్ రోడ్ పైన మీరు కార్లలోకి వెళ్ళి పోతుంటే కూడా ఎన్ని వెంచర్లు ఉన్నాయి, ఎన్ని విల్లాలు ఉన్నాయి మనకే అర్థమవుతుంది. మనకు పెద్ద చరిత్ర కూడా అవసరం లే, ఓపెన్ కళ్ళల్లో కనిపిస్తుంది. మళ్ళీ అట్లాంటివి వరి కడితే బాగుంటుంది. డిమాండింగ్ ఏమి లేదండి, మా రైట్స్ మాకు కావాలి. ముఖ్యమంత్రి గారు మీరు ఓటేస్తే గెలిచిన ముఖ్యమంత్రి, మీరు ఏదో ఆకాశం నుంచి ఊడబడిన పెద్ద పర్సన్ ఏమి కాదు. ప్రజలు ఊరుకుంటే మీరు బాగుంటారు, ప్రజలు తిరగబడితే ఆ కుర్చీ కూడా ఊడిపోతుంది. నిజంగా మీకు అంత ప్రేమ ఉంది, వీళ్ళని ఇండ్లు వదిలిపెట్టి పొమ్మంటున్నారు కదా, నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే నీ కుర్చీ వదిలిపెట్టిపో, అప్పుడు నమ్ముతాం.